హోలా! ఈరోజు మనం వైజాగ్‌లో ఫేమస్ అంటున్న గ్లాస్ బ్రిడ్జ్‌కయితే వచ్చేసామండి. ఇక్కడ పెద్ద తిరుపతిలో వెయిట్ చేస్తాం కదా లైన్‌లో. లడ్డూస్ కోసం గానీ, ప్రసాదం కోసం కానీ, దర్శనం కోసం కానీ, అంతకు మించే వెయిట్ చేయాలి. మేమొక 5 అవర్స్ వెయిట్ చేసిన తర్వాత ఈ ప్లేస్‌కయితే రీచ్ అయ్యామనమాట. అంటే లైన్‌లో నేనంటుంది. ఎక్కడెక్కడో చివ్వర ఉన్న లైన్ దగ్గర నుంచి ఈ లైన్ ఇక్కడ స్టార్టింగ్ పాయింట్‌కి రాడానికి మాకు 5 అవర్స్ పట్టింది. అంటే 4 ½ అవర్స్ ఇక్కడికొచ్చాం. మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలి. చూసారా లైన్ ఎలా ఉందో పాములాగా అలా వెయిట్ చేసుకుంటూ ఇది ఇంతే ఎండలో. పర్ పర్సన్‌కొచ్చి 250 ఎంట్రీ టికెట్. సో, ఫ్యామిలీతో వెళ్తే ఒకలా ఉంటుంది. మళ్ళీ వేరేలా ఉంటుంది. మళ్ళీ ఇక్కడ స్టార్టింగ్‌లో మళ్ళీ ఆపేస్తారు. ఈ స్టార్టింగ్‌లో అంట మనకి 10 మినిట్స్ అని చెప్తారు. ఈ తాడు దగ్గర తాడు కట్టారు గదా! అక్కడి నుంచి చూడడానికి ఒక 5 మినిట్స్. ఆ గ్లాస్ బ్రిడ్జ్ మీదకి వెళ్ళడానికి ఒక 5 మినిట్స్. ఇలా మనకి టోటల్ 10 మినిట్స్ ఇస్తారు. మేమంటే స్టార్టింగ్‌లో ఉన్నాం కాబట్టి, ఆ తాడు దగ్గర మేమే స్టార్టింగ్‌లో ఉన్నాం కాబట్టి, మాకు వెంటనే ఫోటోస్, వీడియోస్ తీయడానికి అయ్యింది. అట్‌లీస్ట్. కొంచెం పర్లేదు భయమేస్తుంది. ఆ గ్లాస్ బ్రిడ్జ్ మీద నుంచి కిందకు చూడాలి అంటే కొంచెం భయమేస్తుంది. అంత బావుంది థ్రిల్లింగ్. మన దాని మీద గీతలు పడకుండా కాళ్ళకి కూడా ఒక కవర్స్ టైప్స్ ఇస్తారనమాట. అంతా బానే ఉంది. కానీ టైమే. ఇచ్చిన 5 మినిట్స్‌లో కూడా త్వరగా అని చెప్పి చాలా కంగారు పెట్టేస్తారు. ఎందుకంటే అంత లైన్ రావాలి కదా! బట్ వాళ్ళు రావాలని చెప్పి మనకి అంత అమౌంట్ పెట్టి ఇంతమంది వెళ్తున్నామంటే మనం కూడా కొంచెం ఎంజాయ్ చేసినట్టు ఉండాలి కదా! మేము స్టార్టింగ్‌లో ఉన్నాం కాబట్టి ఏదో ఫాస్ట్‌గా తీసుకోవడం జరిగింది. మరి పాపం చివరున్న వాళ్ళు అంత లాస్ట్ ఉన్నారు కదా! వాళ్ళు రావడానికి ఇంత ఎడ్జ్‌లో ఉండడానికి ఒక గట్టిగా అంటే ఇప్పుడు మా గ్రూప్ ఉంది. మా గ్రూప్ మాత్రమే ఆ ఎడ్జ్‌లో నుంచోగలం. మళ్ళీ మా వీడియో అయిపోగానే మళ్ళీ వేరే వాళ్ళు. వ్యూ చూసారా? వ్యూ అయితే సూపర్ అనిపించింది నాకు.